అందరికి కూడా నమస్కారాలు. ఇలా వాస్తవంగా నేను వరంగల్ పోయే ప్రోగ్రాం ఉండే, నేను వరంగల్లో కూడా అటెండ్ కాలేకపోయాను. ఇక్కడ తప్పకుండా అటెండ్ కావాలనే ఉద్దేశంతో శ్రీనివాస్ రెడ్డి గారి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు అందరికీ శాసనసభ్యులకు, ఎమ్మెల్సీలు, ఎక్స్ఎంపీస్, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, పత్రికా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. శ్రీనివాస్ రెడ్డి గారి కుటుంబం మాకు దాదాపు ఒక 50 ఏళ్లతో మాకు అనుబంధం ఉన్నది. వాళ్ళ తండ్రులు, వాళ్ళ అన్నదమ్ములు, మా ఫాదర్ తోటి నాకు నేను రెగ్యులర్గా చిన్నప్పుడు వాళ్ళ ఇంటికాడ పోయి కూర్చునేది. మా పర్వతం నుంచి వచ్చే మా ఊర్లోనే వాళ్ళ ఇల్లు. వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా పరిచయం, వాళ్ళ పిల్లలందరూ కూడా పరిచయం. పాపం రాజేష్ ఇక్కడ ఉన్నాడు కొడుకు. నేను అమ్మినప్పుడు కూడా రాజేష్ ఇంట్లోనే ఉంటా. ఆ తెలుగుదేశం ఉన్నప్పుడు రోజు నాకు ఇట్లా తెలియదు, ఆ ఇంట్లోనే ఉండేది. బయటకు వచ్చినాక ఉద్యమకాలను గురించి డౌన్ 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 అనిపించేది అక్కడ అమెరికాలో. ఏ రిజైన్ చేయాలి అని ఇదంతా రాజేష్ చేస్తానని నాకు తెలుసు. నాకు చెప్పేది అన్నాక లేవుంటుంది. ఒకసారి నేను ఆ విషయంలో కూడా అక్కడ చీఫ్ గెస్ట్గా పోయినాం. పాపం రాజేషే మాకు అడ్డుపడి నన్ను డౌన్ 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 పెట్టించాడు. ఇదంతా హర్షణ చేయిస్తానని తెలుసురా. అమెరికాకు లేదా హరిశంలో చాలా ప్రోగ్రాంలు, ఈ బతుకమ్మది ఇవన్నీ ప్రోగ్రాంలో పాల్గొన్నాం. హరిశంలో ఏం చేసేది వాళ్ళకు దయాకర వస్తాడు, అడ్డం డౌన్ డౌన్ అని ఫీల్ అది. సరే ఏదేమైనా కూడా ఆ స్ఫూర్తితోటే తెలుగుదేశంలో నేను అప్పుడు చంద్రబాబుని బెదిరించి ఒప్పించి లెటర్ ఇప్పించిన. ఆ ఉద్యమం లేకపోతే మీ ఇళ్లలోనే పనులు ఉంటానవా, అది చాలా స్ఫూర్తి. శ్రీనివాస్ రెడ్డి కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉద్యమంలో పాల్గొన్నారని మీకు కొద్దిగా ఉదాహరణ చెప్పడం జరిగింది. శ్రీనివాస్ రెడ్డి గారు రిటైర్ అవుతానంటే నాకు ఎందుకు రిటైర్ అవుతానో అనిపించలేదు. సరే ఆడ కూడా వదిలిపెట్టాడు, అక్కడ అమెరికాలో కూర్చొని కూడా ఫోన్లో దస్తవేస్తాడు అని ఎక్కడ కూర్చున్నా వదిలిపెట్టాడు. సరే ఇన్నేళ్ళు బాగా సేవ చేశాడు. మేము కూడా అమెరికాలో పోయినప్పుడు తప్పకుండా వారిని కలుస్తాం, వారి ఇళ్లలో కూడా కలిసి ఉంటామని సందర్భంగా ఆరోగ్యంగా బాగుండాలని రావణ గారికి ఉపయోగించాడు. మరి శ్రీనివాస్ రెడ్డి అంత పేరు ఎత్తలేదు నాకు ఎదుర్కొనే డౌటే. అంత పేరు కూడా తేవాలని రాహుల్ గారిని కోరుతూ, అవకాశం ఇచ్చిన మీ అందరికి కోరుతూ, అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరుకున్న కృతజ్ఞతలు ధన్యవాదాలు. గౌరవ